నేను పరలోకం కావాలంటే అని రాశాను, కానీ ఫస్ట్ అసలు పరలోకం కావాలా అనేటువంటి ప్రశ్నకి రెండు ఆన్సర్లు ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో, కావాలి లేక వద్దు అనేటువంటి ఆన్సర్లే ఉంటాయి. సరే, పరలోకం కావాలా అంటే వద్దు అని ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని? డైరెక్ట్గా వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి ఆలోచించవలసిన పని, వాళ్ళ గురించి ప్రయాసపడవలసిన పని, వాళ్ళ గురించి ప్రార్థన చేయవలసిన పని కూడా లేదు. ఇలాంటి పదాలు నేను ఒక సేవకుడు దగ్గర విన్నాను. నేను ఆయన గురించి ఆలోచించి ఆయనకి ఇంకా వాక్యం చెప్పాలి, ఇంకా అనేకమైన సత్యాలు చెప్పాలని ప్రయాసపడిన మేము ఇంకా ఆయన విషయంలో పూర్తిగా రిలాక్స్ అయిపోయాము. ఇంకా అసలు మన సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే ఆయన ఏమన్నాడు అంటే, ఇంక చెప్పాలంటే మన గుడివాడలో సిలువ వేసుకున్న క్రీస్తు రాయబారి ఆయన సత్యంలో క్రీస్తు సంఘంలో కొనసాగుతూ కూడా ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు సంఘంలో ఉంటే పరలోకం వెళ్ళగలం కానీ, క్రీస్తు సంఘంలో ఉంటే పరలోకం వెళ్ళగలం కానీ లోకములో సుఖాలు ఐశ్వర్యాలు సంపాదించలేమన్నాడు. ఇంకా అలాంటి రోడికి వాక్యం చెప్పడం అవసరమా అంటే పరలోకం వెళతాం, కానీ లోక సంబంధమైన ఆనందాలు ఆరంభాలు మనకు ఉండవు కాబట్టి నాకు పరలోకం అక్కర్లొద్దని డైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకా పరలోకం వద్దు అని డిసైడ్ అయిపోయినటువంటి వాడికి ఇంకా పరలోక సంబంధమైన మర్మాలు చెప్పడానికి, అతన్ని బలపరచడానికి, అతన్ని మరలా క్రీస్తులు నిలబెట్టడానికి ప్రయత్నిస్తే నాకు అవసరం లేదు. వాడు వద్దనుకుంటున్నప్పుడు వాడికి అది అవసరం లేదు. ఇక్కడ మనకైనా సరే చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా పరలోకం కావాలంటే దాని విషయంలో వద్దు అనేటువంటి వాళ్ళు అనే మనసు కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. వద్దు అనటం అంటే వద్దు అని చెప్పటం వేరు, తమ క్రియల ద్వారా చూపించటం వేరు. ఏదైనా కరెక్టే కదా. ఒకటి చెబుతారు, లేదా తన క్రియల ద్వారా ఏం చేస్తారు, చూపించడం. అంటే వద్దు అనే విషయం అర్థమైపోద్ది. పరలోకం వద్దు అనేటువంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 19వ వచనంలో ఒక పదం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము ప్రభువునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటాడు. అంటే అక్కడ దాని అర్థం పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే అంటే వాళ్ళకి ఏమక్కర్లేదు, పరలోకం వద్దు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అయితే మాకు వద్దు, కానీ పరలోకం వద్దు, కానీ ఈ జీవిత కాలం మట్టుకంటే మాకున్న జ్వరం తగ్గితే చాలు, తప్పిపోయిన మా గ్యాస్ దొరికితే చాలు, పోయినటువంటి మా ఆస్తి తిరిగి వస్తే చాలు అని ఈ జీవిత కాలం మట్టుకే ఆస్తి కొరకు, సంతానం కొరకు, పోయిన పశువుల కొరకు మాత్రమే ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళ విషయంలో అంటున్నాడు. వాళ్ళు ఈ జీవిత కాలం మట్టు కొరకే ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి పరలోకం అవసరం లేదు. ఇంకా అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులై ఉంటారు అనే మాట తెలియపరుస్తున్నాడు. కనుక పరలోకం వద్దు అనుకుంటే ఇంకా ఆరాధనకి సమయానికి రావాల్సిన అవసరం, నచ్చినది రావచ్చు, లేకపోతే మానేయచ్చు. ఎందుకంటే నీకు పరలోకం వద్దు కదా. పవిత్రంగా బతకాల్సిన పని లేదు. నీకు అవకాశం కుదిరినప్పుడల్లా పాపం చేసేసుకోవచ్చు. మొహమాటముతో లోకములో జీవించే విషయంలో జాగ్రత్త పడాల్సిన పని లేదు. ఎవరి విషయంలో ఎవరిని బాధ పెట్టకుండా అన్నీ చేసేయచ్చు పరలోకం వద్దు అనుకుంటే. కానీ పరలోకం కావాలి అని అనుకుంటే కనుక 2 షరతులు ఉన్నాయి, అవి తప్పకుండా పాటించాలి. పరలోకం కావాలంటే ఆ 2 షరతులను మనం పాటిస్తేనే ఆ పరలోకంలో మనం ప్రవేశించగలుగుతాం. అసలు పరలోకం కావాలని మనం కోరుకోవటానికి గల ముఖ్యమైన రీజన్ ఏంటి? నేను శుక్రవారం తరగతిలో మీకు జ్ఞాపకం చేశాను. దాన్ని జస్ట్ మీరు సమాధానం చెబితే ఈరోజు పాఠంలోకి వస్తాను. మనం అందరం పరలోకం ఎందుకు కోరుకుంటున్నాం? పరలోకములో ఫస్ట్ ఎవరుంటారు? తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు కనుక. ఆయన ఎలాంటి వాడు? ఒక్కొక్కడు చెప్పారు. పరలోకములో అందరికంటే ఉన్నతంగా ప్రేమించే తండ్రి ఉన్నాడు. రెండవది క్రీస్తు. ఆయనకు ముందు మనం పెట్టుకున్న పదం ఏంటి? మనల్ని ప్రేమించే తండ్రి ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ఉన్నాడు. విశ్వాసనకర్త అంటే మీరు శనివారం కలుపుతున్నారు. నేను మాట్లాడే శుక్రవారం గురించి. శుక్రవారం పాఠం ఉండాలి అక్కడ, శనివారం అనేది వేరు. కనుక పరలోకం ఎవరన్నారంటే
తన కొరకు మన కొరకు తన కుమారుడిని ఇచ్చేంత ప్రేమ కలిగినటువంటి తండ్రి ఉన్నాడు. మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. మూడో పర్సన్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేశాడు మన కోసం? ఏం చేశాడు? ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో నీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేసి నీ క్షేమాన్ని కోరుకుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక నాలుగవది ఎవరు? దేవదూతలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? భూమి మీద మనకి మన నిరంతరం మన కావలి కాసేటువంటి దేవదూతలు పరలోకంలో ఉంటారు. అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఇంకొకటి, ఆ పరలోక స్థితి ఏంటి? టెంపరీ, పర్మనెంటా? పరలోకం అనేది శాశ్వతమైనటువంటిది. అలాగే ఆ పరలోకములో ఏముండదు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, వడగాలి ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇవేమీ లేనటువంటిది పరలోకం. కనుక ఆ పరలోకం అనేది మనం కావాలి అనుకుంటే, ఇంత ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి అందమైన పరలోకం అనేది మనకు కావాలనుకుంటే, ఆ పరలోక విషయంలో లేఖనాల ప్రకారంగా 2 షరతులు ఉన్నాయి. పరలోకం వెళ్ళాలంటే ఉన్నటువంటి ఒకే ఒక వాహనం, దాని పేరేంటో తెలుసా? పరలోకం వెళ్ళటానికి ఇప్పుడు గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. నీకు డబ్బులు ఉండాలి కానీ సొంతంగా వెహికల్ పెట్టుకోవచ్చు కదా. కానీ పరలోకం వెళ్ళాలంటే సొంతంగా వెహికల్ లేదండి. అందరూ ఒకటి ఎక్కాల్సిందే, అందరూ జనరల్ భోగి ఎక్కాల్సిందే. సపరేట్గా నీకంటూ భోగి ఉండి సపరేట్ వెహికల్ ఉంటుందండి. ఆ పరలోకం వెళ్ళటానికి ఉన్నటువంటి ఒకే ఒక వెహికల్, ఆ పరలోకం అనే పేరు మీద ఉన్న వెహికల్ ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఉంటేనే పరలోకం వెళతాం. దానికే ఉన్న మరొక పేరేంటి? సంఘము. సంఘము అనే దాంట్లో నువ్వు ఉంటేనే, సంఘము అనేటువంటి పేరు పిలువబడుతున్న పరలోక రాజ్యములు లేక దేవుని రాజ్యములో ఉంటేనే మనం కావాలనుకునేటువంటి పరలోకములోనికి మనం వెళతాం. కానీ ఈ పరలోక రాజ్యము విషయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి షరతులను మనం పాటించేటువంటి వాళ్ళమై ఉండాలి. ఒకటి, ఇక్కడ మనం రాసినట్లయితే బోర్డు మీద రాశాను, పరలోక రాజ్యము ద్వారా నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరలోక రాజ్యములో కొనసాగించవలసినవి కొన్ని ఉంటాయి. కొనసాగించటం అంటే పరలోక రాజ్యములు ప్రవేశించే వరకు మాత్రమే కాదు, ప్రవేశించిన తర్వాత నువ్వు పరలోకం వెళ్ళేదాకా అవి కంటిన్యూ అయిపోతూనే ఉండాలి. ఎప్పుడూ తెరిచుండేటువంటి షాపు దగ్గర కానీ, ఎప్పుడూ కూడా తెరిచుండేటువంటి హాస్పిటల్ దగ్గర కానీ ఒక సంఖ్య వేస్తారు. ఎవరని చెప్పండి? ఇంకెప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది అంటానికి 24/7 అంటే దాని అర్థం 24 గంటలు 7 రోజులు తెరిచే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పే షరతులు అనేవి 7 రోజులు ఒకసారి పాటించేవి కాదు, 24 గంటలు గంట పాటించేవి కాదు. ప్రవేశించడానికి పాటించాలి, ప్రవేశించిన తర్వాత కూడా పాటించాలి. అందుకే విజయ్ కుమార్ గారు చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో పౌలు గారు తెలియపరుస్తున్నాడు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కలిగి ఉండట కొనసాగించండి. రక్షణ పొందటం కొరకు మీరు ఏదైతే సాధి చేశారో, రక్షణ పొందిన తర్వాత దానిని మీరు కొనసాగిస్తూనే ఉండాలన్నాడు. అక్కడ కొనసాగించండి. ఎందుకనగా ఎందుకు కొనసాగించాలి? ఎందుకు కొనసాగించాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఫ్లైట్ ఎక్కల, అది ఎక్కకపోయినా పర్లేదులే, పరలోకి వెళితే చాలు. ఒక ఆయన అన్నాడు, జీవితంలో ఒక్కసారి నేను అమెరికా వెళ్ళాలని. నేనన్నా అమెరికా వెళ్ళకపోయినా పర్లేదు కానీ పరలోకం వెళ్తే చాలని. ఇలాగ ఒక ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు తెలుసు కదా అందరికీ, ఫ్లైట్ గురించిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, ఫ్లైట్ ఎక్కిన తర్వాత బెల్ట్ అనేది ఎప్పటి వరకు పెట్టుకోవాలి తెలుసా? పండు చెప్తాడు, పండు ఆల్రెడీ ఎక్కాలి. ఇప్పుడు ఎప్పుడైనా పెట్టుకుంటారు తెలుసా?
ఇప్పుడు చూడలేదా? ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అనౌన్స్ చేస్తారు బెల్ట్ పెట్టుకోండి. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఇలా వెళుతుంది కనుక అందరూ బెల్ట్ పెట్టుకోవాలి. అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తారు బెల్ట్ తీసేయండి. ఎందుకంటే 2-3 గంటల పాటు మీరు ఇలా పట్టి ఉంది, అసలు బెల్ట్ తీసేయచ్చు, ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటారంటే మళ్ళీ దిగేట అనౌన్స్ చేస్తారు బెల్ట్ పెట్టుకోండి అని. అంటే ఎగిరేంత వరకు బెల్ట్ చాలు. కానీ పరలోక రాజ్యములు అనేది ఫ్లైట్ లాంటిది కాదు, హాయిగా ఉండదు. పరలోక రాజ్యం అంటే ఒక సంఘం. ఈ సంఘంలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు బెల్ట్ ఉండాలి. చెప్పాలంటే ఇటువరకు మన చిన్నవానగూడ రోడ్డు ఉండేది ఎలా ఉంటుందో తెలుసా? ఆటో ఎక్కిన తర్వాత 2 చేతులు వదిలేసి ప్రశాంతం కూర్చునే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఆటో ఎక్కిన తర్వాత దిగేదాకా 2 చేతులతో పట్టుకుంటే తప్ప ఆటోలో ఉండవు నువ్వు. పరలోక రాజ్యం ఇక్కడ ఎలాంటిదంటే పాడైపోయిన రోడ్డు మీద ఆటో మీద ప్రయాణం లాంటిది అనమాట. ఒకసారి దాన్ని పట్టుకున్న తర్వాత నువ్వు దాన్ని చివరి వరకు అలా పట్టుకుని ఉంటేనే అందులో ఉంటావు. అలాగే పరలోక రాజ్య సంబంధమైన విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే ఆ రాజ్యంలో ప్రవేశించేంత వరకే ఈ 5 చేస్తే చాలనుకుంటారండి. ఈ 5 రాజ్యంలో ప్రవేశించడానికి వాక్యం వినాలి. ప్రవేశించాక వాక్యం మనకు అక్కర్లా. ప్రవేశించేంత వరకే విశ్వాసం, ప్రవేశించేంత వరకే మారు మనసు, ప్రవేశించేంత వరకే ఒప్పుకోలు, ప్రవేశించేంత వరకే పునరుజ్జానం సంబంధమైన స్నానం. ఇంకా ప్రవేశించిన తర్వాత ఇంకా దాని గురించి మనకు అవసరం అనేది లేదనుకుంటారండి. కానీ పౌలు గారు ఏమంటాడంటే పరలోకం వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో ఉన్నంత వరకు వీటిని కొనసాగిస్తూనే ఉండాలి. ఈ కొనసాగించే విషయంలో ఫెయిల్ అయిపోవటానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి పరలోక రాజ్యమందు మనం కొనసాగించాలి అంటే ఇక్కడ మొట్టమొదటి ఒక దాన్ని మనం చదువుకున్నాం. ఏంటది? దేవుని వాక్యాన్ని వినాలి అనేటువంటి దాన్ని ప్రారంభిస్తాం. దేవుని వాక్యం వినకుండా మన సంఘంలో ప్రవేశించలేము, పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కానీ ఈ దేవుని వాక్యం అనేది ప్రారంభంలో వింటే సరిపోదు, అంతవరకు వినాలా? అంతవరకును కూడా వినేటువంటి వారై ఉండాలి. కానీ నేటి దినాల్లో క్రైస్తవుల పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటే బాప్తిసం పొందక మునుపు నైటు పగలు దేవుని వాక్యం వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. బాప్తిసం పొందిన కొద్ది దినాల తర్వాత వాక్యం పట్ల అంత ఆసక్తి ఉండదు. ఆల్రెడీ మేము విన్న విషయాలే కదా, చెప్పిన విషయాలే కదా అని. నాకే 20 సంవత్సరాలుగా బైబిల్ చదువుతుంటే ఇంకా కొత్త విషయాలు నేనే గ్రహిస్తూ ఉంటా. 20 సంవత్సరాలుగా ఒక నెల వచ్చేటప్పటికి నాకు తెలియని బైబిల్ అని స్వభావం నీకు వచ్చిందంటే ఇక నువ్వేమైపోతావు? వాక్యం వినటం అనేది ఆరంభం మాత్రమే కాదు, అంతవరకు దాని కొరకు నువ్వు ఆసక్తి కలిగినటువంటి స్వభావం నీకు కనపడాలి. వాక్యం వినే విషయంలో ఆసక్తి తగ్గిందంటే నీకు దేవుని మాటల పట్ల గర్వం అనేది వచ్చేసిందని అర్థం. ఇది కొనసాగించకపోతే అక్కడ చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో ఏమంటే తెలుసా? మీలో ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు. అంటే ఎందుకు కొనసాగించాలంటే మీలో కార్యసిద్ధి అంటే ఏంటి? కార్యము సిద్ధి అంటే కార్యం అంటే పని, సిద్ధి అంటే పూర్తి చేయటం. మీరు ఏదైతే పూర్తి చేయాలని కోరుకుంటున్నారో అది ఆత్మ సంబంధంగా అయినా భౌతికంగా అయినా కుటుంబ విషయమైనా మీరు పూర్తి చేయగలనుకున్న కార్యాలు జరిగించేది ఎవరంటే దేవుడు. కానీ మీకు కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే కొనసాగించినప్పుడు, ప్రారంభించినప్పుడు కాదు, కొనసాగించినప్పుడు మీరు ఆయన కార్యాలు చూస్తారు. ఈ కొనసాగించే విషయంలో ఫస్ట్ దేవుని వాక్యం వినే దగ్గర ఒకవేళ మనం ఆగిపోతున్నామేమో అనే విషయాన్ని ఒకసారి గుర్తించాలి. దేవుని వాక్యం వినే విషయంలో కొన్ని సందర్భాల్లో చాలా బాధ వేస్తూ ఉంటుంది. వాక్యం దగ్గర చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వాక్యం వినపడుతున్నటువంటి పరిస్థితుల యందు ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. చిన్నవానగూడెంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ప్రార్థనకు రారు అనుకోండి, కానీ ఒకప్పుడు ఆ ప్రార్థన జరుగుతున్న, వాక్యం చెబుతున్న వాళ్ళ ప్రవర్తన చాలా విధేయతగా ఉండేది. రాకపోయినా సరే, అంటే ఉదాహరణకు చెప్పాలంటే రోడ్డు మీద ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ఆయనకు బండి ఉంటుంది, చిన్న బండి, ఎక్సెల్ బండి. ఆ బండి అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడ బండి ఆపేసి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కాబట్టి అటువైపు మొక్కల్లోంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు. నేను అనుకునేవాడిని, నిజంగా దేవుని కార్యం నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని మంచి మనసు ఆయనకు ఉందనుకునేవాడిని. ఇప్పుడు కొంచెం సొంత పొలాలు లేకపోయినా వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించి కొంచెం ఆర్థికంగా వాళ్ళు కొంచెం బలపడేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందంటే
అదే మనిషి బండి వేసుకొచ్చి ప్రార్థన జరుగుతుంది వెనకాల కనీసం ఇంజిన్ కూడా ఆపకుండా పెట్టి నుంచుంటాడు. వీళ్ళు అన్నటువంటి వాళ్ళు ప్రార్థన జరుగుతుంది కదంటే కొంచెం ఖాళీ చేయండి వెళ్ళిపోతాను అంటాడు. ఇల్లా మూడో ఇల్లే. ప్రార్థనలో కూర్చున్నటువంటి వాళ్ళు ఆ స్టాప్ పరదమించి లెగాలి, కుర్చీలు తీయాలి, అప్పుడు ఆ బండి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, బండి వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నాకు స్పెషల్ ఏంటంటే ఆ వెళ్ళిపోయిన నోట్లో సొట్ట ఉంటుంది. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వాక్యం చెప్పడానికి సెటరేట్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా నాకు, ఆ టైంలో హబక్కూ గ్రంథమే గుర్తొస్తుంది. నాకు చెప్పాను కదా మీకు, వెంటనే గుర్తొచ్చి ఏంటి దేవా వీడి పరిస్థితి అంటే, వాక్యం ఇప్పుడు మనతో మాట్లాడుతుంది తెలుసా, వాక్యం అనేది మనలో ఉంటే మనతో మాట్లాడతారు కదా, ఏంటి దేవా వీడి పరిస్థితి అంటే ఆయన నుంచి ఎలాంటి సమాధానం వచ్చినట్టు ఉంటుందంటే, నీ పన్ను కానీ ఆడి సంగతి నేను చూసుకుంటాను. దేవుని వాక్యం పట్ల ఉండేటువంటి నిర్లక్ష్యత వాళ్ళ కుటుంబం కావడంది. ఒకప్పుడు ప్రార్థన జరుగుతుంటే వచ్చి కూర్చోలేదు, లేకపోతే ప్రార్థన జరుగుతుంటే ఇలా ప్రార్థన జరుగుతుంటే ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎవరైనా పిలవాలంటే భయపడతారు తెలుసా మీకు. ఎందుకు తెలుసా, నేనంటే భయం కాదండి, అక్కడ ఒక దైవ కార్యం జరుగుతుంది, నేను ఎందుకంటే డిస్టర్బ్ చేయాలని ఒక ఆలోచన. చిన్నలో కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ ఇంటికి తాళం కోసం ఎవరు వచ్చిన వాళ్ళు గుమ్మం కాడ వచ్చి తలకాయ పెడక తీరుతా ఉంటారు. అంటే నాకు కనపడతారు, వీళ్ళు కనపడరు కదా. ఇంకా అలా చూస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసి చాలా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ పర్సన్ ఎవరి తాలూకు పిలిచి అమ్మ ఆయన వచ్చాడు బయటికి వెళ్ళమంటే వెళ్తారు. కానీ ఒక ఆవిడ వచ్చింది మన వాక్యం చెప్తున్నాను, ఏం భయం లేదు, పెద్ద పెద్ద పట్టాలు పెట్టుకుని సౌండ్ చేసుకుంటా చేతులు చాపుకుంటా నడుచుకుంటా ఎదరకొచ్చి బయటిదా అని ఆమెను పిలిచి వెళ్ళిపోతుంటే నాకు అనిపించింది అసలు ఏంటి మళ్ళీ సేమ్ ప్రభువా ఏంటి ఆమె పరిస్థితి, మళ్ళీ సేమ్ సమాధానం ఏంటి, నీ పని నువ్వు చేయి. ఇలా అంటే దేవుని వాక్యం విషయంలో అందరికి విషయంలో కూడా తండ్రి ఇంత కార్యం జరుగుతుంటే దేవుని పని జరుగుతుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి అన్న ప్రతిసారి నాకు హబక్కూకు ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నీకు చేయి, అది నేను చూసుకుంటా, నీది నువ్వు చేసుకో, నీ సమాధానం ఉంటుంది. అంటే ఏ విషయమందు దేవుని వాక్యం పట్ల ఎవరి విషయమైనా ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన పని ఆయన చేస్తాడు, మన పని మనం చేసుకోవటమే. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం వినే విషయంలో కూడా ఒకవేళ అలాంటి స్వభావం మనకు వచ్చేస్తుందేమో. ఇలాంటి స్వభావం వచ్చినప్పుడు వారి పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటే, ఈ 5 విషయాల యందు క్లుప్తంగా ఒక 5 సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 13వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. అంత దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. ఇక్కడ ఉన్న వాక్య భాగంలో ఉన్న పర్సన్ ఎవరంటే దైవజనుడు. డైరెక్ట్గా ముందు అసలు సేవకుడి దగ్గర నుంచే మొదలైంది. దైవజనుడు అంటే దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పేవాడు. ఈ అధ్యాయం అందు 13వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు మీరు చదువుకోండి, రాసుకోండి, దాన్ని చదవండి. దాని సారాంశాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఇజ్రాయేలు రాజ్యమందు యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఈయన ఒకరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తానే దేవునికి బలి అర్పించడానికి బలిపీఠం మీదకి ఎక్కేశాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా బలి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? యాజకుడైన లేవీయుడు ఇవ్వాలి. లేవీయుడు చేయవలసిన పని గర్వం ఎక్కువైపోయి అహంకారం ఎక్కువైపోయి నేనే చేస్తానని చెప్పి బలిపీఠం మీదకి ఎక్కాడు. ఎక్కటానికి ఏర్పాట్లు చేసేసుకున్నాడు. మొత్తం నూనె బుడ్డి, ఆ కట్టెలు, బలిపీఠం మొత్తం కట్టి ఇంక దాని మీదకి ఎక్కుతాడు. ఆ విషయమై దేవుడు ఒక దైవజనుడు పిలిచి, దైవజనుడా నీకు పని అప్పు చెబుతున్నాను, అక్కడ యెరోబాము చేస్తున్న కార్యము చాలా దుష్కార్యమైంది కనుక నువ్వు నా పక్షంగా వెళ్ళు, నా తరపున వెళ్ళు. దేవుని తరపున దేవుడు ఒక దైవజనుడు పంపించి అతను చేసే దాని విషయంలో అతనికి బుద్ధి చెప్పమని చెప్పాడు. నిజంగా దేవుడే పిలిచి పని అప్పగించడం అంటే ఎంత గొప్ప విషయం. పైగా ఇతను వెళ్తున్న పని ఎవరి పని? దేవుడు వెళ్ళవలసిన స్థానంలో దైవజనుడు వెళ్ళిపోతున్నాడు. దేవుని స్థానం అక్కడ దేవునికి ఇచ్చినట్టే. ఈ స్థానంలో ఏంటంటే ఈ దైవజనుడు వెళుతున్నప్పుడు ఆయన అన్నాడు, అక్కడ జరుగుతున్న కార్యాన్ని బట్టి నీకు షరతు చెప్తున్నాను. ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను చెప్పిన పని చేసిన తర్వాత ఆ ఊర్లో మంచినీళ్ళు కూడా తాగొద్దు నువ్వు, ఆ ఊర్లో భోజనం కూడా చేయొద్దు నువ్వు, ఇది నీకు పెట్టిన షరతు అని చెప్పాడు. ఈ దైవజనుడు వెళ్ళాడు.
కరెక్ట్గా వెళ్ళేటప్పటికి యెరొబాము ఇలా టేబుల్ ఉంటే ఆ బలిపీఠం అయితే ఈ బలిపీఠం యువతల యెరొబాము నుంచున్నాడు. దైవజనుడు అక్కడికి వచ్చాడు. కరెక్ట్గా వచ్చి, రాజా ఒకసారి ఆగన్నాడు. ఏంటన్నాడు? ఇక్కడికి వచ్చాడు దైవజనుడు వచ్చి, దయచేసి ఆ బలిపీఠం నుంచి మీరు కిందకి దిగిపోండి. ఎందుకనగా అది మీరు చేసే పని కాదు, దేవుడు నాకు తెలియపరిచాడు. మీరు కనుక చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ బలిపీఠము దాని మీద నూనె కూడా, బలిపీఠం పగిలిపోద్ది, దాని మీద నూనె కూడా ఒలికిపోద్ది అని చెప్పాడు. ఎవరికి? దైవజనుడికి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి బలిపీఠం కడితే ఆయన వచ్చి పగిలిపోద్దని చెప్పాడు. ఈ మాటకి యెరొబాము కోపం వచ్చింది. నేను చేసే కార్యాన్ని ఆపడానికి నువ్వెవడవాసాలని చెప్పి అదే బలిపీఠం నుంచి రాజు తన చెయ్యి చాచి ఈ అర్జెంటుగా పట్టుకుని చెరసాలేయమన్నాడు. ఆ మాట పూర్తిగా అనలా, చెయ్యి చాచి వీడిని పట్టుకోమని చెప్పగానే ఇంతవరకు ఉన్న చెయ్యి ఏమైపోయిందంటే ఎముక అయిపోయింది. చెయ్యి వెనక రావట్లేదు, బలవంతంగా లాగా రావట్లేదు, బాధ ఎక్కువ అయిపోతుంది, ఎముకలాగా అయిపోయింది. ఎప్పుడైతే ఎముకలాగా అయిపోయింది అప్పుడు యెరొబాము ఆ దైవజనుడు చూసి, అయ్యా నిజమే, నేను నిందించాను, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాను, నన్ను క్షమించు, నాకున్న ఈ పరిస్థితిని తప్పించు, నువ్వే మరి ప్రార్థన చేయమంటే అప్పుడు దైవజనుడు తండ్రి తను పశ్చాత్తాపడ్డాడని చేయగానే ఈ చెయ్యి మామూలు చెయ్యి అయింది, కిందకి తీసేశాడు. తీసేసిన వెంటనే యెరొబాము పైన పరిగెత్తుకొచ్చి, నువ్వు మామూలు మనిషివి కాదు, నీకు చాలా గొప్ప శక్తులు ఉన్నాయి, నువ్వు చేసిన ఈ కార్యానికి నీకు ఎన్నో విలువైన వస్తువులు ఇద్దామనుకుంటున్నాను, మంచి విందు చేద్దామనుకుంటున్నాను, రమ్మన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ నువ్వు కనీసం భోజనం కూడా నీళ్లు కూడా తాగొద్దన్నాడు కదా. ఈ దైవజనుడు చెప్పాడు, దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, దాన్ని నేను వినాలి. ఏంటంటే ఈ ఊళ్ళో భోజనం చేయొద్దన్నాడు, నీళ్ళు కూడా తాగొద్దన్నాడు, వచ్చిన దారిని కూడా రావద్దన్నాడు, నేను వెళ్ళిపోతున్నాడు. ఇలా ఇతను వెళ్ళిపోతున్నటువంటి ఈ సందర్భంలో సగం దూరం వెళ్ళిన తర్వాత ఇతను వెనకాల ఒక ప్రవక్త వెళ్ళాడు. అతన్ని ఏమంటారంటే ముసలి ప్రవక్త. ఇతను వెనకాల గాడిద కట్టుకుని ముసలి ప్రవక్త వెళ్ళి ఆ దైవజనుడు నడుస్తున్నాడు, అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటే ముసలి ప్రవక్త అక్కడ ఆగి, నువ్వు యెరొబాము దగ్గర కార్యం చేసిన ప్రవక్త నువ్వే కదా అన్నాడు. అతను లేక సగం నేనే అన్నాడు. నువ్వు దైవజనుడు కదా అన్నాడు. నేను దైవజనుడు అన్నాడు. నేను దేవుడు పంపించాడు కదా, దేవుడు పంపించాడు. అయితే ఒక మాట, దేవుడు పంపించిన దైవజనుడు కన్నా నీకు మరలా అదే దేశానికి తీసుకెళ్ళి భోజనం పెట్టమని దేవుడు నాకు చెప్పాడని చెప్పాడు. ఈ దైవజనుడు ఏమాత్రం ఆలోచించకుండా, అది నిజమా అబద్ధం అనేది కూడా తెలుసుకోకుండా ఆ ముసలి ప్రవక్త వెనకాల మరలా వెనక్కి వెళ్ళి అక్కడ భోజనం చేశాడు. చేశాక దేవుడు నిరంతరము మాట్లాడే దైవజనుడితో మాట్లాడటం మానేసి అబద్ధం చెప్పిన ఆ అబద్ధ ప్రవక్తతో దేవుడు ఈయన గురించి మాట్లాడాడు. అంత దౌర్భాగ్యం అండి. ఇంక అర్థం అవ్వాలంటే దేవుని ప్రవక్త బిలామును పక్కన పెట్టి గాడిదతో దేవుడు మాట్లాడించాడండి. ఈ పరిస్థితి ఏంటి? ఈ గాడిద కంటే పనికి మాలోడు అయిపోయారు అనమాట. అవునా కదా? ఇప్పుడు దేవుడు బిలామును పక్కన పెట్టి గాడిదతో మాట్లాడించాడంటే బిలాము గాడిద కంటే పనికి మాలోడు అయిపోయాడండి. ఇప్పుడు దైవజనుడితో మాట్లాడాల్సిన దేవుడు అబద్ధ ప్రవక్తతో మాట్లాడుతున్నాడంటే దైవజనుడి స్థితి అయిపోయింది అక్కడికే. పూర్తిగా వాడు ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కదా. మాట్లాడితే ఆ ముసలి ప్రవక్త భోజనాన్ని తీసుకెళ్ళి భోజనం చేసిన తర్వాత వచ్చి అంటాడు. చూడండి, వాక్య భాగంలో రాజుల మొదటి గ్రంథం మనం పరిశీలన చేసినట్లయితే రాజుల మొదటి గ్రంథం యొక్క వాక్య భాగంలో 13వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఈ 13వ అధ్యాయం అందు 21వ వచనం. అంతటా అతడంటే ఎవరంటే ముసలి ప్రవక్త యోధా దేశంలో వచ్చిన దైవజనుడు పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాడు అన్నాడు. ముసలి ప్రవక్త, ఇందాక నేను అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినది గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి ఇచ్చట అన్నపానములు పుచ్చుకునేందువలన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున నీవు భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేభారము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి ఆయన వచ్చి అన్నాడు. నేనేదో మాట అన్నా అనుకో, నీకు బుద్ధి లేదా? చెప్పినోడు అంటున్నాడు అక్కడ. రేపు పొద్దున్న నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి నరకానికి వెళ్ళిపోయాక ఆయనే అంటాడు. ఆదివారం ప్రార్థన మానిపించి సినిమాకి తీసుకెళ్ళినోడు, ఆదివారం ప్రార్థన మానించి ఫంక్షన్ తీసుకెళ్ళినోడు, ఆదివారం ప్రార్థన మానిపించి ఊరికి తీసుకున్నాడు ఏమంటాడో తెలుసా? రేపు నరకంలో నాకంటే బుద్ధి లేదు, ఊరు వెళ్ళాను అనుకో, నువ్వు నాతో ఎందుకు వచ్చావు అంటాడు. తీసుకెళ్ళింది ఎవడు? వాడే. సేమ్ ఇక్కడ అదే ముసలి ప్రవక్త అంటున్నాడు,
నేనేదో వచ్చి మాట్లాడాలనుకో, నీకు బుద్ధి లేదా? నీకు తెలుసుకోవాలి కదా, దేవుని మాట్లాడుతున్నాడా లేకపోతే మనుషులు మాట్లాడుతున్నారనే విషయం నీకు అర్థం అవ్వాలి కదా. దేవుని మాట విన్న నువ్వు నా మాట ఎలా విన్నావు? ఆయన ఎదుగుతుంటే ఎవరు ఇక్కడికి? కాబట్టి దేవుడు ఇప్పుడు చెప్పాడు, ఇంక మీదట నువ్వు పరలోకం తర్వాత నీ శవం కూడా మీ ఇంటికి వెళ్దన్నాడు. నువ్వు పరలోకం వెళ్తాడా? అలా చెప్పినట్టుగానే అతను మార్గ మధ్యంలోకి వెళ్ళి సడన్గా ఆ గాడిద నుంచి పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే అతని దగ్గరికి సింహం ఒకటి వచ్చింది, ఇక్కడ గాడిద ఒకటి ఉంది. సింహం ఉన్నా గాడిద ఉన్నా ఇప్పుడు సింహం ఏం చేయాలి? చచ్చిపోయిన మనిషిని తినాలి, కొన్ని తిందనుకోండి. సింహం ఉండగానే గాడిద ఏం చేయాలి? పారిపోవాలి. ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరికీ గొప్ప న్యూస్ అయిపోయింది అది. ఒక మనిషి చనిపోయాడు, చనిపోయిన మనిషి శవం దగ్గర సింహం ఉంది, ఆ సింహం దగ్గర గాడిద ఉంది. గాడిద పారిపోవట్లా, సింహం ఏమో గాడిదని చంపట్లా, చనిపోయిన మనిషిని ముచ్చుకోవట్లా. ఇదేంటి అర్థం కావట్లేదు అంటే రాజుగారు నాడు ఎవడో తీసుకురండి అన్నాడు. ఆ బాడీ తీసుకొచ్చి ఎవరిది? దైవజనుడు అక్కడ సమాధి చేశారు. అంటే ఇది ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, దైవజనుడు ఫస్ట్లో దేవుని మాట బాగా విన్నాడు కదా. దేవుని మాట వినే స్టేజ్లో ఉన్నంత వరకు ఎంత కార్యమైనా చేయగలిగాడు. చేశాడా? ఒక రాజు సహితము ఆ దైవజనుడికి సరెండర్ అయ్యాడు. ఎప్పుడైతే లోక సంబంధమైన మనుషులు విని దేవుని మాట పక్కన ఇట్టాడో, అదే చెప్తున్నా నేను, మీకు వచ్చే బంధువులే కావండి, మీకు వచ్చిన మీకున్న అవసరాలే కానివ్వండి, లోక సంబంధమైనటువంటి మీ అధికారులే కానివ్వండి, వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు నీవు కనుక దేవుని మాట పక్కన పెడితే నువ్వేం చేసావంటే దేవుని వాక్యం వినే విషయంలో కొనసాగించలేదు, బ్రేక్ చేసావు. ఒక్క పూట బ్రేక్ చేశాడు ఆయన, అది కూడా ఒక పూట భోజనం కోసం. తిరిగి తన కుటుంబంతోనూ ఉండలేకపోయాడు, పరలోకం కూడా వెళ్ళలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. గల కారణం ఏంటంటే వాక్యం వినలేదా అంటే విన్నాడు కానీ కొనసాగించలేదు. మరి నేటి దినాల యందు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, సంఘంలో ప్రవేశించడానికి వాక్యం వింటున్నాం, పర్లేదు, వినే వచ్చావు కానీ వింటూనే ఉన్నావా, మానేసావా? విని వస్తున్నాము కానీ వినటాన్ని కొనసాగించడానికి మనస్కరించలేకపోతున్నాం. దీన్ని నెలకో వారానికి మాత్రమే పరిమితి చేసుకుని వెళ్ళిపోతున్నామండి. అలా నెలకో వారం పరిమితి చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారు కానీ, దేవుని మాట కంటే కూడా మనుషుల యొక్క మాటలకు ఆసక్తి చూపించి దేవుని మాట పక్కన పెట్టినటువంటి వాళ్ళకు కానీ ఉండేటువంటి అంతం ఏంటంటే, ఈ దైవజనుడి స్థితే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కనుక దైవజనుడైనా సరే ఒకసారి విన్నాడు కదా, తర్వాత వినకపోలేదు పర్లేదని దేవుడు వదిలిపెట్టలా, కొనసాగించడం ముఖ్యం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నువ్వు వినటంలో ఆసక్తి కలిగినటువంటి వాడుగానే ఉండాలి. చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడు మా జోహిత్ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం లేచేటప్పటికి పాలు కోసం ఎలా ఎదురు చూస్తాడు? పాలు డబ్బా పట్టుకొస్తుంటే వాళ్ళు నిన్నమన్నా తాగాను కాబట్టి ఈరోజు పాలకర్లేదు అనుకుంటాడా? ఎంత ఆతృతకి ఎదురు చూస్తాడు. అలాంటి మనసు వాక్యం అనే పాల విషయంలో నీకు ఎప్పుడు ఉండాలండి. ఎంత వాక్యం తెలిసినట్టయినా సరే వాక్యం కొరకు ఆసక్తి నీలో ఉంటేనే పరలోకం అంటావు. ఇక రెండవది ఏంటో తెలుసా? విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడాలంటే, రాజ్యంలో ప్రవేశించడానికి విశ్వాసం సరిపోద్దా? పరలోకం కూడా వెళ్ళడానికి విశ్వాసం కావాలా? చెప్తున్నాను కదా, నువ్వు పరలోకం వెళ్ళేంత వరకు కూడా విశ్వాసం అనేది అలాగే ఉండాలి. పరలోకం వెళ్ళేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకోనకపోతే పరిస్థితి వచ్చేది ఏంటి? ప్రారంభంలో విశ్వాసాన్ని కలిగిండి, తర్వాత అవిశ్వాసకు నువ్వు మారిపోతే మొదట ఉన్న విశ్వాసానికి అసలు ఏమాత్రం విలువ ఉండదు. ఈ సిచ్యువేషన్ అనేది మీకు అర్థం అవటానికి కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 29, 31 వచనాలలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే వ్యక్తి ఎవరంటే పేతురు గారు. మీరు కనుక మరలా చక్కగా మీరు వాక్యం కనుక చెప్పాలనుకుంటే ఇది రాసుకోవాలి, కింద దైవజనుడి పేరు రాయాలి, తర్వాత కింద వాక్యం రాయాలి. ఇది రాసి పేతురు పేరు రాసి దాని కింద ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ రాయాలి. ఎందుకంటే టైం ఇప్పుడు క్లాస్ అంత టైం ఉండదు కాబట్టి నేను రెఫరెన్స్లు రాయట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని మీరు చూడండి. విశ్వాస విషయంలో ఒకసారి పేతురు గారి జీవితాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు ప్రారంభించను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ఇక్కడ పేతురు గారి విషయంలో నిమిషాల్లోనే సిచ్యువేషన్ మారిపోయింది. నిమిషాల్లో సిచ్యువేషన్ మారిపోవటం అంటే
మొదటి పార్ట్లో నీటి మీద ఉన్నాడు, రెండో భాగంలో నీటిలో ఉన్నాడు. నీటి మీద ఉన్న నీటిలోకి వెళ్ళిపోవటానికి ఎంత టైం పడద్దో, పేతురు గారు విశ్వాసగా ఉన్న వ్యక్తి అవిశ్వాసగా మారిపోవడానికి అంతే టైం పట్టింది. పేతురు గారు విశ్వాసం లేనివాడా అంటే ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు, ఆ సందర్భం మనకు తెలుసు కదా, అపోస్తలులందరూ దోణి మీద వెళుతుంటే యేసుక్రీస్తు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. రాగానే పేతురు అడిగాడు, అయ్యా నీవు సెలవిచ్చినట్లయితే నేను కూడా నీటి మీద నడుస్తాను. అప్పుడు ఆయన, నీకు నిజంగా విశ్వాసం ఉంటే నడిచి రమ్మన్నాడు. పేతురు కాలు పెట్టగానే మునిగిపోయాడా? విశ్వాసంతో ఆ దోణిలోంచి కాలు నీటిలో పెట్టాడు. నీటి మీద నిలబడ్డాడు పేతురు. కారణం, విశ్వాసమును నిలకడగా ఉన్నాడు. క్రీస్తు నాతో ఉన్నాడు కనుక నీటి మీద నడవగలనని విశ్వాసం అతల్లో ఉన్నంత వరకు కూడా ఏ మనిషికి సాధ్యము కానిటువంటి దాన్ని యందు పేతురు నిలబడగలిగాడు. అలా నిలబడేటువంటి వ్యక్తి కొంచెం సమయం అయ్యేటప్పటికి ఏమైపోయాడు? మునిగిపోయాడు. పేతురు మునిగిపోవటానికి గల కారణాన్ని అక్కడ యేసుక్రీస్తు ఏమంటాడు? పేతురు పిలిచి ఏమంటాడు? అల్ప విశ్వాసి అంటాడు. అంటే ఏమైపోయింది అక్కడ? విశ్వాసం వీక్ అయిపోయింది. ఏమైపోయింది? విశ్వాసం వీక్ అయిపోయిందంటే. స్టార్టింగ్లో బాగానే ఉంది విశ్వాసం, ఆ తర్వాత పేతురు గారికి అయితే భయం వేసిందంట. దేని చూసి భయం? ఒక ఆయన అంటాడు, బైబిల్లో లేదు అది. గాలి అంటే ఏమనుకున్నారు? దెయ్యం. పేతురు గారికి పెద్ద రాక్షసి కనపడింది, భయం వేసింది అన్నాడు. గాలి అంటే గాలే, దెయ్యం కాదు, భూతం కాదండి అక్కడ. పేతురు గారు సముద్రం మీద నుంచి నడుస్తుంటే, గలలే సముద్రంపై గాలి లేస్తుంది, నీళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తుంటే ఆ గాలిని ఒక్కసారి అతను ఊహించాడు. ఆ గాలి చూసి ఎంత గాలి వేస్తుంది కదా, నేను నీటి మీద ఉండగలనంటావా అని అనుమానం వచ్చింది. ఎప్పుడైతే అతనిలో అవిశ్వాసం వచ్చిందో పేతురు గారు మునిగిపోసాగాడు. నీటిలో ఉన్నటువంటి నీటిపై ఉన్న పేతురు నీటిలో మునిగిపోగల కారణం విశ్వాసంతో ప్రారంభించాడు, కానీ విశ్వాసాన్ని కొనసాగించలేకపోయాడు. ఈ పేతురు లాంటి సిచ్యువేషన్ అనేది రోజు ఎదురవుతుంది మనకి. ఇంకా మన గురించి చెప్పాలంటే పేతురు గారు సగమే మునిగాడు, కొంతమంది ఆల్రెడీ మునిగిపోయారు తెలుసా. విశ్వాస విషయంలో మునిగిపోయారండి. ఎప్పుడో బలహీనమై మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. పైకి చెప్పుకోవటం మాత్రం పైనే ఉన్నానని. కొంతమంది జోక్ చెప్తున్నారు తెలుసా, ఇంట్లో భార్య భర్తను కొడుతుందంట, కానీ బయటికి మాత్రం భర్త అరుస్తాడంట. వచ్చావా, తగిలిందా అని. కొట్టిది ఎవరిని? భార్య భర్తను కొడుతుంది, మాటల్లో మాత్రం భర్తే కొడుతున్నట్టు ఫీలింగ్ ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఈయన అరిస్తే బాగోదు కదా. ఎవరైతే భర్త అరుతున్నాడంటే అర్థం భార్య కొడుతుందని. మరీ భార్య చేతితో దెబ్బలు తిన్నాడంటే బాగోదు కాబట్టి ఆమెను ఎలా కంట్రోల్ చేయలేడు కాబట్టి దెబ్బలు తింటే అరుపులు కూడా ఆయనే, ఆమెను కొడుతున్నట్టు. అలాగే చాలామంది విశ్వాసంలో మునిగిపోయి బలహీనలు అయిపోయి కూడా నాకంటే బాగా ఎవరు పాట పాడలేరు, నాకంటే ఎవరు బాగా ప్రార్థన చేయలేరు అని అంటూ ఉంటారు. తెర పట్టుకొచ్చి విశ్వాసం అనే మిషన్ పెడితే అసలు అడుగు భాగంలో ఉంటాడు. ఎక్కడ? మునిగిపోయి. అంటే విశ్వాసం అనేది లేదా అంటే ప్రారంభంలో నీలో గొప్ప విశ్వాసం ఉంది. ఉదయకాలం ఒక పోస్ట్ పెట్టాను నేను, నీకు వాక్యం ఎంత తెలుసు నీ మాటలో తెలుస్తుంది, నీవు దేవుని వాక్యానికి ఎంత లోబడ్డావో నీ బ్రతుకులో తెలుస్తుంది, నీ భక్తి ఎంతో ఆరాధనకు వచ్చే సమయంలో తెలుస్తుంది. ఇక్కడ చెప్పేయచ్చండి, నువ్వు ఎక్కడున్నావో, ఎన్ని అడుగు లోతులో ఉన్నావో, పైన ఉన్నావో అనేది ఈ క్రియల్లో అర్థమైపోతుంది కదా. కనుక విశ్వాసంతో పేతురు ప్రారంభించాడు, ఆ తర్వాత మునిగిపోయాడు. కారణం కొనసాగించలేకపోవటాన్ని బట్టి. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మాత్రమే విశ్వాసం కాదు, దాన్ని కొనసాగించాలన్నా సరే ఏముండాలి? విశ్వాసం అనేది నిరంతరము కొనసాగిస్తూ నమ్మకం ఎప్పుడు అలా కలిగి దాని మీద నిలబడే ఉండాలండి. ఇంకా దీని అందు మూడవ దానికి వచ్చినప్పటికి ఏంటంటే మారు మనసు అనేది. ఈ మారు మనసు అనేది పరలోక రాజ్యంలో ప్రవేశించేంత వరకైనా, లేక పరలోకం వెళ్ళేదాకా మారు మనసు స్థితిని మనం కలిగేటువంటి వారుగా ఉండాలా? ఏమై ఉండాలి? ఇప్పుడు పాప క్షమాపణ కొరకు మనం మారు మనసు పొందాం, కానీ మరలా మనం బాప్తీసం పొందుతున్నామంటే కొత్తగా జన్మించిన శిశువులను పనులుగా ఉంటాం. పుట్టిన పిల్లోడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి బాడీ ఎలా ఉంటుంది? సంవత్సరానికి ఎలా ఉంటుంది? 5 సంవత్సరాలకి ఎలా ఉంటుంది? 20 సంవత్సరాలకి ఎలా ఉంటుంది? ఏం మారిపోతూ ఉంటుంది? బాడీలో షేపులు మారిపోతూ ఉంటాయి. పుట్టినప్పుడు పళ్ళు ఉండవు, 6 నెలల సంవత్సరం వచ్చాక పళ్ళు మొదలవుతాయి.
అంటే వాడిలో శరీరంలో ఏమవుతుందంటే మార్పు. పాత స్థితిని దేన్ని తెచ్చుకోడు, కానీ కొత్త స్థితి యందు నూతనమైనటువంటి స్థితులు స్వభావాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళవు, పాపంలోకి వెళ్ళవు, కానీ ఈ స్థితి యందు మార్పు వస్తూ ఉంటుంది. అతని యొక్క దేహంలో, అతని యొక్క అవయవాలలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే మారు మనసు అనే దాని విషయంలో, అప్పుడు నేను మారు మనసు పొందాను కనుక ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదనే పరిస్థితి కాదండి. దినదినం మార్పు అనేది అవసరం. నీవు మారు మనసు అనే దాన్ని కాపాడుకోకపోతే, నేను మారు మనసు పొందాను, నేను పరిశుద్ధంగా ఉండటానికి దేవుని వాక్య ప్రకారంగా పాపం ఏం చేయకూడదని మారు మనసు పొందానని చెప్పిన నువ్వు ఆ పొందిన మారు మనసుని చివరి వరకు కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మారు మనసు పొందిన తర్వాత ఈ మందు తాగకూడదు, బూతులు మాట్లాడకూడదు, అసూయ కలిగి ఉండకూడదు, పాపం చేయకూడదు అని నువ్వు మారు మనసు పొందావు. అవన్నీ వద్దు అని నువ్వు మానేసిన తర్వాత ఈ విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో మరలా ఎప్పుడైనా ఆ వాటి వైపు నీ మనసు తిరిగిందంటే, వాడికి అని అనాలి తప్పదండి, వారికి కూడా కాదండి, బైబిల్ కూడా అలాగే చెప్తుంది. అలాంటి వారికి బైబిల్ పెట్టినటువంటి పేరేంటో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 21-22 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలు తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండిటయే వానికి మేలు. ఒక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొరికినట్టు మళ్ళినట్లును ఆ నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించినట్టు. సామెత చెప్తున్నాడు పేతురు గారు నాకులాగా. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యాన్ని కూర్చున్నటువంటి అనుభవము, జ్ఞానము నువ్వు పొందుకున్న తర్వాత, పరలోకం కావాలి అనే ఆశతో నువ్వు మారు మనసు పొందిన తర్వాత, దేవుని కంటే ఉన్నతంగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు అనే విశ్వాసము నీకు కలిగిన తర్వాత, మరలా దాని నుంచి నువ్వు తొలగిపోయావంటే 2 పేర్లు పెట్టాడు వాళ్ళకి. ఒకటేంటి? కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటాడు. కుక్కను పోలుతున్నాడు ఇక్కడ. మారు మనసు పొంది మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరంటే కుక్క స్వభావం కలిగిన వాళ్ళంట. కుక్క స్వభావం ఏంటో తెలుసా? అసలు ఎవరు చేయలేనటువంటి పని అది చేస్తుంది, అంత అసహ్యకరమైన పని. తిన్న తర్వాత దాన్ని కక్కేసి మళ్ళీ దాన్ని తినేద్దంట. అది ఊహించడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ చూస్తారు ఎవరైనా వెళ్ళి? ఒకసారి మా కుక్క కక్కేసింది మళ్ళీ తినడం చూస్తాకి వెళ్తారు ఎవరైనా? మారు మనసు పొంది మళ్ళీ నువ్వు అదే పాపం చేస్తుంటే దేవుడు కూడా అలాగే ఉంటుంది. ఆ టైంలో తినొద్దని ఆపడం కాదు, కుక్కనే చంపేద్దాం అనిపిస్తుంది, అంత అసహ్యం వేస్తుంది కదా. కనుక నువ్వు వాక్యానుసారంగా మారు మనసు పొందిన తర్వాత ఆ మారు మనసు కొనసాగించకుండా వదిలిపెట్టేసిన స్వభావాన్ని మళ్ళా నువ్వు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తే నీవు తన వాంతికి తిరిగినటువంటి కుక్కతో సమానం అంటాడు. దాన్ని మళ్ళీ నువ్వు ప్రారంభించే పనిని చేస్తే, కొంతమంది అప్పుడప్పుడు అంటా ఉంటారు. ఒక సావు కూడా అన్నాడు గన్నవరంలో, ఏదో ఇంటి ఓనర్ గారు దెబ్బలాంటికొస్తే ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టేదంటే నీకింటే పెద్ద రౌడీని అన్నాడు. అంటే ఆ మనసు వచ్చిందంటే ఆల్రెడీ అది ఉంది, అందులో ఏముంది. అలా నీలో ఉన్నటువంటి ఆ పాత వ్యక్తి బయటికి మరలా ఎప్పటికీ కనపడకూడదు. అసూయ కానీ, పాపము కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, కలహాలు కానీ, ఈలో ఏ ఒక్కటి కనపడినా దాన్ని నువ్వు మళ్ళీ తింటాం అన్నమాట. అసలు ఒకసారి తిన్న తర్వాత మరలా నువ్వు దాన్ని కక్కేసి వద్దనుకుని మళ్ళీ దాన్ని తినటం అనేది సహాయకరమైంది. పేతురు గారు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందిన తర్వాత మరలా పాత జీవితంలో ఏదైనా నువ్వు చేసినట్లయితే మనుషులంటే ఊరుకోవేమో కానీ దేవుడు నీకు అదే పేరు ఎడతాడు. ఏ పేరు?
ఏ పేరు ఎడతాడండి? ఇలా ఎవరైనా మనం పిలుతుంటే ఎస్ ఐ యామ్ డాగ్ అంటారు ఎవరైనా? అంటారండి? కనుక మారు మనసు కొనసాగించిన వాడికి పెట్టి పేరు ఇదే. నువ్వు పొందిన తర్వాత ఆ మనసు అనేది కంటిన్యూ చేయాలండి. ఏ ఒక్కటి తిన్నట్టే కదా. ఇప్పుడు ఒక అరకిలో బిర్యానీ తినేసి దాన్ని కక్కేసి తింటాం ఎలాగో, ఒక చిన్న చికెన్ ముక్క తిని దాన్ని కక్కేసి తింటాం కూడా అంతే. ఎంత తిన్నావు అనేది కాదు, కక్కిని తిన్నావా లేదని ముఖ్యం. మరి నీ జీవితంలో కూడా పాత దాన్ని మరలా నువ్వు ఎప్పుడైనా కనపరుస్తున్నావంటే నీవు నిజంగా మళ్ళీ ఏమైపోయావంటే కుక్కవే. నీకు పరలోక రాజ్యం కుక్కలకి ఇస్తాడా దేవుడు? ప్రార్థనకి కుక్కలు రానవ మన దేవుడు పరలోకి ఎలా రానిస్తాడండి? ఆ స్థితిలో ఒకవేళ నీ స్వభావం ఉందేమో దాన్ని మార్చుకో, కొనసాగించు. పరలోకం వెళ్ళాలంటే నీవు మారు మనసు అనేది పొంది అక్కడ తాగిపోవటం కాదు, దాన్ని నిరంతరం కొనసాగించాలి. ఇక 4వది ఏంటంటే పరలోక రాజ్యంలో మనం కొనసాగించవలసిన దాని విషయంలో ఒప్పుకోలేనిది ఒకటి మనకు ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనం చూడండి. మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషులు ఎదుట ఒప్పుకునేవాడు ఎవడో మనుషు కుమారుడు దేవుని దోతల ఎదుట వారిని ఒప్పుకొనును. మనుషులు ఎదుట ఎగురునని చూడండి. ఇక్కడ వాక్య భాగంలో సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు అన్నాడు ఒప్పుకోలు గురించి. యేసుక్రీస్తు నా రక్షకుడని, ఆదివారపు దినాన క్రీస్తును జ్ఞాపకం చేసుకునేటువంటి దినమని, ఆదివారము క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసం విరవాలని ఎప్పుడు నీకు గుర్తుండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుని బాప్తిసం పొందావు. ఆ ఒప్పుకోలు అనేవి జీవితాంతం కొనసాగించాలంటే, మధ్యలో ఎక్కడైనా ఆపావంటే నీ స్థితే మారిపోద్ది. ఇది మీకు అర్థం అవ్వాలంటే పెళ్ళి అయినప్పుడు భార్యాభర్తలతో ప్రమాణం చేపిస్తారు. ఏమని ప్రమాణం చేపిస్తారంటే, రాజకుమారైన ఆయనను నీ భర్తనుగా స్వీకరించి ఆయనతోనే కాపురము చేయదువా అన్నప్పుడు మా జ్యోతి ఏమంటుంది? ఇప్పటికీ చెప్పట్లే మా జ్యోతి. చేస్తావా దేవా చేయదును అని ఒప్పుకుంటుంది కదా. ఇది ఆ పెళ్లి రోజుకి వర్తిస్తుందా? బతికినంతకాలం వర్తిస్తుందా? ఏ రోజుకి? సంవత్సరానికి ఒకసారి పెళ్లి రోజు, ఆ రోజు మాత్రమే ఈ ప్రమాణం. ఇంకా 365 రోజులు నైట్ రోడ్డు తిరుగుతానంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? అలా బ్రతుకుతున్న స్త్రీని సమాజం ఏమంటుంది? ఒకరోజే భర్తతో ఉంటుంది, మిగతా రోజులను తన ఇష్టం వచ్చినట్టు ఉంటుందంటే ఆ స్త్రీని ఏమంటారు అంటే, ఒక్కసారి ఒప్పుకున్న బ్రతికినంత కాలం ఆ ఒప్పుకోలు నిలబెట్టుకోవాలి. మరి బాప్తిసం పొందినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నా సొంత రక్షణను ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకోలు అన్ని కాలాల్లోనూ కనపడాలి. కనపడుతుందా? అన్ని సమయాల్లో కూడా ఆయన నేను ఒప్పుకున్నాను కనుక ఆ ఒప్పుకోలు ప్రకారంగా నిలబడాల్సిందే. ఇప్పుడు నన్ను గురించి భార్య నా జ్యోతి ఒప్పుకుంది, నాకు జ్వరం వచ్చింది, వదిలేసి వెళ్ళిపోద్దా? యాక్సిడెంట్ అయింది, వదిలేసి వెళ్ళిపోద్దా? ఎవరన్నా కొడుతున్నారు, వదిలేసి వస్తుందా? అంటే లాభం వచ్చినా వస్తుంది, నష్టం వచ్చినా వస్తుంది. 10 లక్షలు వచ్చినా వదిలేసి వెళ్ళిపోద్దా? అంటే ఎప్పుడూ కూడా ఒప్పుకున్న తర్వాత లాభ నష్టాలలో వదిలిపెట్టకూడదు. అలాగే క్రీస్తుని ఒప్పుకున్నావు, అది ఆ రోజు కొరకు కాదు, జీవితాంతం దాన్ని కొనసాగించడానికి. ఎందుకంటే జీవితాంతము ప్రతి సమయంలో కూడా అవును నేను క్రైస్తవుణ్ణి, ఆదివారం వస్తే ఆరాధనకి వెళ్ళాల్సిందే, నేను దేవుని పనిలోకి ఉండాల్సిందే అని నిన్ను నీవు ఒప్పుకునేటువంటి వాడుగా నిలబడితేనే రేపు నువ్వు పరలోకం వెళ్ళటానికి తలుపు తీయాల్సింది ఎవరు? యేసుక్రీస్తు. తెలుసు మీకు? అక్కడ ఎవరికి తలుపు తీస్తాడు ఆయన? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆదివారం పెద్ద పట్టించుకోను, ఆరాధన పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదని మాట్లాడతావు. ఇక్కడ ఆదివారం గురించి నాకు అంత అవసరం లేదని నువ్వు అందరూ చెప్పుకుంటూ ఉంటావు. తిరగడానికి వెళ్ళాక ఆయనే తలుపు తీయాలి. తీస్తాడా? తీస్తాడండి. ఎలా తీస్తాడు ఆయన తలుపు? ఆయనే ద్వారం కదా. ఆయన దాన్ని తీయాలంటే నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దానిని నీ మరణం వరకు కూడా, ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే షడ్రకం వేసుక బుద్ధినగోలుకు లాగా నువ్వు దాన్ని అలా ఒప్పుకోవాలంతే. ప్రాణం మీదకి వచ్చినా మేము ఈ విషయంలో అబద్ధం ఆడలేము, మానలేము, మేము ఎక్కడా కూడా ఆగలేమని కొనసాగించినప్పుడే
ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్లుగా మీ కార్యాలయందు కార్యసిద్ధిని దేవుడు కలుగ చేస్తాడు. ఇది కంటిన్యూ చేయగలిగేటటువంటి స్వభావం మనకు ఉండాలి ఒప్పుకున్న తర్వాత. ఇంకా తర్వాత ఉన్నట్టుగానే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం మనం చేస్తున్నాం. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసినటువంటి పత్రికలో మనం పరిశీలన చేసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనను రక్షించెను. ఇక్కడ ఒక స్నానం అంటే ఏంటిది? పునర్జన్మ సంబంధమైన స్నానం. నువ్వు రక్షణ పొందటానికి తీసుకున్నటువంటిది నీటితో స్నానం కాదది, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేసినటువంటి మనం, పునర్జన్మ అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ పుట్టావు నువ్వు. మళ్ళీ పుట్టక మునుపు నీ జన్మ ఏంటి, మళ్ళీ పుట్టాక నీ జన్మ ఏంటి? అంటే మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి? శరీర సంబంధంగా ఒకటే జన్మ కదా, ఒకటే జన్మ. కానీ ఆత్మ సంబంధంగా మాత్రం 2 జన్మలు. ఒకటి తల్లి గర్భం జన్మిస్తాడు, 2 నీటి ద్వారా జన్మిస్తాడు. ఇప్పుడు జన్మించక మునుపు పిలవటానికి లేక చెప్పటానికి, బాప్తీసం పొందక ముందు నువ్వు మనిషివే, పొందిన తర్వాత కూడా మనిషివే. కానీ బాప్తీసం పొందక మునుపు మనకున్న గుణాలను బట్టి మనలో కొన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి. ఏంటయ్యి? బాప్తీసం పొందక మునుపు కుక్కలాగా బ్రతుకుండొచ్చు నువ్వు, వద్దన్నా దాన్నే చేశావేమో. బాప్తీసం పొందక మునుపు పందిలాగా బతుకుండొచ్చు, కడిగినా మళ్ళీ అక్కడ వెళ్ళి పడుకున్నావేమో. కానీ పునర్జన్మ సంబంధమైన స్నానం తర్వాత ఇది ఇంకొక జన్మ. ఈ జన్మలో ఆ జన్మ గుణాలు కనపడకూడదు. ఏ జన్మ గుణాలు? ఈ జన్మలో ఆ జన్మ గుణాలు అనేవి కనపడకూడదు. బైబిల్లో చెప్తాడు, గొంగళ పురుగు చేతకొక చిలకగా మారిన తర్వాత ఎప్పుడైనా దాంట్లో ఎక్కడైనా గొంగళ పురుగు స్వభావం కనపడద్దా? గొంగళ పురుగుగా ఉన్నప్పుడు అది పాకుతుంది, చేతకొక చిలక ఉన్నప్పుడు ఎగురుతుంది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు పసర తింటుంది, చేతకొక చిలక మారిన తర్వాత తేనెను మాత్రమే తాగుతుంది. గొంగళ పురుగు ఉన్నప్పుడు చాలా కాళ్ళు ఉంటాయి, చేతకొక చిలక మారిన తర్వాత 6 కాళ్ళే ఉంటాయి. అంటే పాతది, దానికి కనీసం తిండిలో కానీ, ఆకారంలో కానీ, నడకలో కానీ ఏం కనపడదు. అలా కనపడిందా అంటే ఇంకా అది ఏమాత్రం దాని మార్పు లేదని దాని విషయం. అలాగే మానవ జీవితంలో పేతురు గారు చెప్పినట్లుగా నీవు జన్మించిన పాత జీవితం ఎలాంటిదంటే, అక్కడ ఒక జంతువుని జ్ఞాపకం చేశాడు. దేని గురించి? పంది అనే దాన్ని జ్ఞాపకం చేశాడు. అంటే మనకి మరింత బలంగా వాక్యం నాటుకోవాలి కాబట్టి కొంచెం ఈ రకంగా చెప్తున్నాను నేను. పందిని జ్ఞాపకం చేశాడు. ఒక జన్మలో మనం పంది అనుకోండి, ఒక జన్మలో ఒక ఆయన పంది, ఒక జన్మలో పందిగా ఉన్నాడు, ఈ జన్మలో మనిషిగా పుట్టాడు. ఏం చేశాడు? ఈ జన్మ యందు మనిషిగా పుట్టాడు. పుట్టిన తర్వాత పోయిన జన్మ శృతులు జ్ఞాపకం చేసుకుని బతుకుతుంటే ఎలా ఉంటుంది? పందిగా ఉన్నప్పుడు ఏం తిందది? మనిషిగా పుట్టిన తర్వాత అదే తినడానికి ఇష్టపడుతుంటే ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడతా ఉంటావు వాళ్ళ విషయంలో. కనుక గత జన్మ అది, నువ్వు మళ్ళీ దాన్ని ఇప్పుడు తినకు. ఇప్పుడు నువ్వు పని ఏంటి? అప్పుడు అది తిన్నది, ఇప్పుడు నువ్వేం చేయాలంటే పాలు మాత్రమే తాగాలి. పేతురు పత్రిక చూడండి, ఏ పాలు అంటాడు అక్కడ? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుషులు నియమించు. సారీ, మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు చూచి ఎడల
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమును మాని. అంటే ఏం చేయాలంటే ఇక్కడ చెప్పినట్లుగా ఇది మానేయండి. ఇంకా అది గత జన్మ. కపటము, ద్వేషము, అసూయ అనేటువంటి మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలినటువంటి వారై నిర్మలమైన వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయాలంట? రక్షణ పొందటానికి కాదు, రక్షణలో ఎదగటానికి పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినటువంటి నీవు నిరంతరము కూడా ఆ పాలన అపేక్షించి నువ్వు వాక్యంలో ఎదిగేటువంటి వాడై ఉండాలి. ఇలా పునర్జన్మ సంబంధమైన స్థితి అందు ఎప్పుడైతే పాలు తాగుతూ రక్షణలో ఎదుగుతూ నువ్వు ఉంటావో అలా ఉన్నవాడే కొనసాగించేవాడు గనక వాడు మాత్రమే పరలోకానికి వెళతాడు. చెప్పుకున్నాను కదా, మనలో దేవుడు తన దయా సంకల్పము చొప్పున మనలో మనం ఏదో కోరుకుంటున్నామో దాని యందు కార్యసిద్ధిని కలుగ చేయాలంటే మనం పరలోక రాజ్యమందు ఉన్నటువంటి ఈ విశ్వాసమైన క్రియలను కొనసాగించేటువంటి వాళ్ళమై ఉండాలి. ఇవి ప్రారంభం కోసం మాత్రమే కాదు, ప్రారంభంలో దాన్ని ఆపేయకండి. మనం మరణం వరకు పరలోకం వెళ్ళేంత వరకు వీటిని కొనసాగించాల్సిందే. ఇక్కడ దైవజనుడు ప్రారంభించాడు, మధ్యలో ఆపేశాడు. అతని స్థితి ఏంటి? పేతురు ప్రారంభించాడు, మధ్యలో ఆగిపోయాడు, మారుమనసు పొందాడు, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళాడు. వాడిని ఏమన్నా మనం ఒక్కతో మనం పోల్చాము. ఒప్పుకున్న తర్వాత లాభమైన నష్టమైన విడిచిపెట్టకూడదు. పునర్జన్మ సంబంధమైన స్థితి అంటే పందిగా ఉన్న నీవు మనిషిగా పుట్టావు. తిరిగి ఆ గుణాలు రాకుండా నీవు ఎప్పుడైతే కొనసాగేటువంటి మనసు, విశ్వాసం అనేది మనలో ఉంటుందో అప్పుడు పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెప్పిన మాట మన జీవితాల యందు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. చూడండి, అక్కడ ఆ వచనం చదివి ముగిస్తాను నేను. కాగా ఏ వచనం? ప్రారంభంలో ఏం చదువుకున్నాం? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము. ఇప్పటిదాకా విధేయులు ఉన్నారు కాబట్టి సరిపోదంటలా. విధేయులైన ప్రకారము నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాక, అనగా మందిరములో ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకునడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేసేది ఎవరు? దేవుడే. దేవుని వలన ఆ కార్యాలను మనం చూడగలగాలంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఏదైతే ప్రారంభించామో దాన్ని మరణం వరకు మనం కొనసాగించాలి. ఇంకొకటి ఉంది, దీనికంటే ప్రాముఖ్యమైనది. పరలోక రాజ్యములో కొనసాగించడం మాత్రమే కాదు, పరలోకములో కొన్ని భరించాలి. తప్పదు. అవి నువ్వు భరిస్తేనే పరలోకం వెళ్తావు. ఏం భరించాలనేవి దేవుని చిత్తమైతే మరొకసారి మనమైతే నేర్చుకుంటాము. దేవుడు ఈ మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా వాక్యం ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సహోదరులు సుబ్బారావు గారికి అప్పగిస్తున్నామండి.